పరిశ్రమల్లో మరోసారి డాన్సర్స్ యూనియన్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఇప్పుడు ఆ నోటీసులకు జానీ మాస్టర్ గట్టి సమాధానం ఇచ్చారు. లేఖ రూపంలో స్పందిస్తూ పలు కీలక ఆరోపణలు చేశారు. అసలు జానీ మాస్టర్ ఏమన్నారు? ఫెడరేషన్ పై ఎందుకు విమర్శలు చేశారు? డాన్సర్స్ యూనియన్లో అసలు జరుగుతున్నది ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందిన జానీ మాస్టర్ ఇటీవలే డాన్సర్స్ యూనియన్ వ్యవహారాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఫెడరేషన్ ఆరోపణల ప్రకారం జానీ మాస్టర్ ఫెడరేషన్కు వ్యతిరేకంగా వ్యవహరించారని, సంస్థ నియమాలను ఉల్లంఘించారని పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు, వివరణ ఇవ్వాలి అని నోటీసుల్లో కోరింది. ఈ పరిణామం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ నోటీసులకు జానీ మాస్టర్ కూడా వెంటనే స్పందించారు. లేఖ ద్వారా తన వైఖరిని స్పష్టం చేస్తూ డాన్సర్ యూనియన్ స్వతంత్ర సంస్థ అని, దాని అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని పేర్కొన్నారు. జానీ మాస్టర్ విడుదల చేసిన లేఖలో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఆయన ప్రకారం డాన్సర్స్ యూనియన్లో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. యూనియన్ సభ్యుల అభిప్రాయం మేరకు జనరల్ బాడీ సమావేశంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అలాగే యూనియన్లో పారదర్శకత కోసం తీసుకుంటున్న నిర్ణయాలను ఫెడరేషన్ అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరేషన్ కాపాడే ప్రయత్నం చేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. డాన్సర్ యూనియన్లో కొంతకాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిర్వహణ సభ్యత్వం, ఆర్థిక వ్యవహారాలు, ఎన్నికల అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఫెడరేషన్ క్రమశిక్షణ చర్యల గురించి మాట్లాడుతుండగా, మరోవైపు జానీ మాస్టర్ మాత్రం యూనియన్కు స్వయం ప్రతిపత్తి ఉందని చెబుతున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరు వర్గాల నుంచి అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడే అవకాశం ఉంది. జానీ మాస్టర్ లేఖ బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది జానీ మాస్టర్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఫెడరేషన్ చర్యలు సరైనవేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదంపై తుది నిర్ణయం వెలువడలేదు. షోకాజ్ నోటీసులకు జానీ మాస్టర్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తరువాత ఫెడరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి డాన్సర్స్ యూనియన్ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమల్లో కీలక చర్చగా మారింది. ఒకవైపు ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు, మరోవైపు జానీ మాస్టర్ ఘాటైన లేఖ ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? ఫెడరేషన్ తదుపరి చర్య ఏంటి? యూనియన్లో ఉప ఎన్నికలు నిజంగా జరుగుతాయా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.